హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన అఫీషియల్గా మైక్రోసాఫ్ట్ విండోస్ 11 అనేది ISO ఫైల్ అనేది మనకు మైక్రోసాఫ్ట్ స్టోర్లో మనకు అవైలబుల్ అయితే ఉన్నది. ఇప్పుడు మనము ఆ మైక్రోసాఫ్ట్ నుంచి వెబ్సైట్ నుంచి మనము ఒరిజినల్ విండోస్ 11 ISO ఫైల్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది చెప్తాను. అలాగే విండోస్ 11 ఎలా ఇన్స్టాల్ చేయాలా, అలాగే విండోస్ ఎలా అప్డేట్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియోస్ చేశాను. అవి చూడండి. నేను డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్స్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. టెక్నాలజీ గురించి నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా అయితే మనము మన ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ మనకు గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. మనకు ఏ బ్రౌజర్ ఉన్నా ఓకే, మనకు యాక్సెప్టెడ్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసుకున్నాక మనకు సెర్చ్ బాక్స్లో చూడండి, మనకు విండోస్ 10 డౌన్లోడ్, కానీ మనకు విండోస్ 11 కానీ మనకు చూపిస్తాను నేను. చూడండి, మనకు విండోస్ 10 అనేది మైక్రోసాఫ్ట్ స్టోర్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ www.microsoft.com విండోస్ 10 ఇది వెబ్సైట్ అనమాట. మైక్రోసాఫ్ట్ ఒరిజినల్ వెబ్సైట్ అనమాట అఫీషియల్గా. చూడండి, మనకు ఇక్కడ విండోస్ అప్డేట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే చూడండి మనకి ఇక్కడ అప్డేట్ అయినా ఉంటుంది, లేదంటే మనకు విండోస్ ఇన్సైడర్ ప్రివ్యూ అని ఉంటుంది. చూడండి, మనకు విండోస్లోకి వెళ్తే విండోస్ 10, 7, 8 క్లిక్ చేసుకోవచ్చు. మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే చూడండి, విండోస్ ఇన్సైడర్ ప్రివ్యూ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే విండోస్ 10 ఇన్సైడర్ ప్రివ్యూ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకోవాలా. మనకు లాస్ట్లో డౌన్లోకి వస్తే సెలక్షన్ ఎడిషన్ ఉంటుంది. చూడండి, సెలక్షన్ ఎడిషన్ ప్రో, సింగిల్ లాంగ్వేజ్, ఎడ్యుకేషన్ అవి ఉంటాయి. మనకు సెలెక్ట్ లాంగ్వేజ్ కాడ మనం క్లిక్ చేసుకుంటే చూడండి, విండోస్ 11 ఇన్సైడర్ ప్రివ్యూ దేవ్ ఛానల్, బీటా ఛానల్, మనకి ఏది కావాలంటే మనం అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను బీటా ఛానల్ అనేది క్లిక్ చేసి కన్ఫర్మ్ చేశాను. కన్ఫర్మ్ చేశాక మనకి ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది. చూడండి, సెలెక్ట్ ది ప్రోడక్ట్ లాంగ్వేజ్. మనకు ఇంగ్లీష్ కాబట్టి నేను ఇంగ్లీష్ పెట్టుకుంటున్నాను. ఇంగ్లీష్ పెట్టుకొని కన్ఫర్మ్ క్లిక్ చేసుకోవాలి. చూడండి, కన్ఫర్మ్ క్లిక్ చేసుకుంటే మనకు మన ల్యాప్టాప్లో ఏ వర్షన్ అయితే ఉందో, ఏ బిట్ అయితే ఉందో ఆ బిట్ మనకు చూపించేస్తుంది ఆటోమేటిక్గా. అదే నాది 64 బిట్ కాబట్టి నేను 64 బిట్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే చూడండి, మనకు డౌన్లోడ్ అయితే అవుతుంది. కానీ నేను నా దగ్గర ఆల్రెడీ డౌన్లోడ్లో ఉంది కాబట్టి నేను స్టాప్ అయితే చేస్తున్నాను. 5 GB దాకా అయితే ఉంటుంది ఇది. చూడండి, విండోస్ 11 ఇన్సైడర్ ప్రివ్యూ, క్లయింట్ 64, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇలా డౌన్లోడ్ చేసుకున్నాక డబుల్ క్లిక్ ఇస్తే మనకు రన్ అని ఉంటుంది. రన్ క్లిక్ చేస్తే మనకు విండోస్ 11 అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇలాగా మనము విండోస్ 11 అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒరిజినల్ ISO ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయితే చేశారు. మనకు ఇంకొకటి మెయిన్ ఏంటంటే, మనకు ఇది డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనం ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ స్టోర్లో మన అకౌంట్ అనేది సైన్ ఇన్ అయ్యి ఉండాలి. మనకు సైన్ ఇన్ ఉంటేనే మనకు ఈ విండోస్ 11 అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.